రైట్, టాప్ 4 న్యూస్లో టాప్ 1 న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు రాత్రి 50వసారి హస్తినకు వెళ్లనున్నారు. మళ్ళీ ఇదే నెల 5, 6, 7 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే ఆయన 50 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన దాఖలాలు లేవు. ఒక పక్క తెలంగాణ సమాజం అంతా ఏకమై కాంగ్రెస్ వ్యతిరేక పాలనను ఎండగడుతుంటే, గుంపు మేస్త్రి మాత్రం ప్రతి వ్యవస్థలో అవినీతికి తెరలేపి భూములను దోచుకుంటూ ఢిల్లీ బాసులకు మూటలు మోస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి డిసెంబర్ 6, 2023లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన రేవంత్ తరచూ ఇలా వెళ్ళి అలా వస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన తక్కువ పర్యటనలో ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. పైసా పనులు జరగకపోయినా ఢిల్లీ, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన రేవంత్ తాజాగా మరోసారి టూర్కు రెడీ అయ్యారు. ఇవాళ రాత్రికి రేవంత్ మరోసారి ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, మొత్తానికి ఏడాదిన్నర కాలంలో 50వసారి ఢిల్లీ వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 45 సార్లు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. 49 సార్లలో 32 సార్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. కేవలం 17 సార్లు మాత్రమే అధికారిక పర్యటనలో కేంద్ర మంత్రులను, ప్రధానిని, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకైతే ఆయన ఢిల్లీ వెళ్లారు. అతి తక్కువ కాలంలో 50 సార్లు ఢిల్లీ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తుండేవారు. కానీ ఈ స్థాయిలో ఢిల్లీ వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇప్పటికీ కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా, హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఈ స్థాయిలో ఎన్నిసార్లు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పరిస్థితులు లేనవి అని చెప్పాలి. సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఈ స్థాయిలో ఎప్పుడు ఢిల్లీకి, అదేవిధంగా ఢిల్లీ పెద్దల చుట్టూ అయితే ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేవని చెప్పాలి. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 సార్లు వెళ్లారు. మరి సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. అది కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 33వ సార్లు ఢిల్లీ వెళ్లేందుకు ఆయన అయితే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ పర్యటనతో ఆయన సిల్వర్ జూబ్లీ సంబరం, వేడుకలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. జూలై 24న ఢిల్లీకి వెళ్లిన రేవంత్ 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్లీ ఇంతలోనే ఢిల్లీకి వెళ్తుండడంపై కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. టాప్ 4 న్యూస్. ఇక టాప్ 3 న్యూస్ చూడబోతున్నాం మనం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసినటువంటి చెరగని మరో సంతకం. తెలంగాణ భవిష్యత్తు, విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నల్గొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించినటువంటి ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ను కాంగ్రెస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికత, దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి థర్మల్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇదే కాంగ్రెస్ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించారో అన్నీ చేశారు. నల్గొండ జిల్లా మేడపై కత్తిలా వేలాడుతున్నటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టును అడ్డుకొని తీర్తామని ఇవాళ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఇదే కోమటిరెడ్డి అన్న మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను చేపట్టింది తామే అన్నట్టు క్రెడిట్ కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు కష్టాలతో తెలంగాణ విలవిల్లాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలి సీఎం కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఆనాడు కేసీఆర్ ముందుచూపు, పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఇవాళ ఈ ప్లాంట్ వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ను ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కలిసి ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. సురేష్, ఈ రోజు కేసీఆర్ గారి కళ సాకారమైంది. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో, ఎంతో దార్శనికతతో, ఎంతో ఆలోచనతో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది ఈ రోజు మనకు సాక్షాత్కారంగా మనకు కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగ అవసరాలను తీరుస్తా ఉంది, రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తా ఉంది. 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు ప్రారంభమై నేషనల్ గ్రిడ్కి అనుసంధానమై రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రావడంతో, జాతికి ఎంపిక చేయడంతో పెద్ద ఎత్తున కూడా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి, అభినందనలు వెల్లువెత్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరి మాట, ఎవరి మాట విన్నా కూడా ఎక్కడైనా సరే కేసీఆర్ గారి గురించే చర్చ జరుగుతా ఉంది. 2015 సంవత్సరంలో ఏరియల్ సర్వే చేసి ఇక్కడ కృష్ణా, మూసీ నదుల సంగమైనటువంటి దామర్చెలలో ఒక జాతికి అంకితం చేసేలాగా, ఒక ప్రభుత్వ ఆస్తిలాగా, ప్రజల ఆస్తిలాగా ఒక పవర్ ప్లాంట్ పెడదామని కేసీఆర్ గారు ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అది సాధ్యమవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు పడ్డారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారు చూస్తుండగానే ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేశారు, పనులను ప్రారంభించారు. త్వరితగతిన పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఎక్కడికక్కడ కూడా పర్యవేక్షణ చేస్తూ, అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ తమ యొక్క కష్టాలంతా కూడా దారబోసి మేధోపాదనం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. 90% పనులు పూర్తయిన తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఈ లోపు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదే హెలికాప్టర్లను అక్కడ చేరుకొని ఏదో చేస్తున్నట్టుగా ప్రజలను మభ్యపెట్టి, ఏదో అక్కడ పనిచేస్తున్నట్టుగా ప్రజలని ఒక మభ్యపెట్టేలాగా చేసి ఈ రోజు ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. 6 నెలల క్రితం 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఏదైనప్పటికీ కూడా 2 యూనిట్లలో ఈ రోజు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఉత్పత్తి అవుతుంది. నేషనల్ గ్రిడ్ అనుసంధానమైంది, రాష్ట్ర అవసరాలను తీరుస్తా ఉంది. దార్శనికతతో, ముందు చూపుతూ, ఎంతో సంకల్ప బలంతో ఇది సాధ్యమవుతున్నట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అభినందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారికే సాధ్యమవుతుంది. ఇది కేసీఆర్ యొక్క సంకల్ప సిద్ధికి నిదర్శనం అంటూ కూడా వేణులు కూడా పొగుడుతా ఉన్నారు. ఈ ప్రాజెక్టు గురించి కర్త, కర్మ, క్రియ అంతా కూడా కేసీఆర్ గారి. అక్కడ అడుగడుగు కూడా కేసీఆర్ గారి మనకు కనపడతారు. అక్కడ స్థల సేకరణ గురించి, భూసేకరణ సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నటువంటి అన్ని అంశాల పట్ల కూడా కూలంకషంగా ఒక అంచనాకు వేసి తెలంగాణ బాగోగులు చూసినటువంటి ఏకైక జాతిపిత, ఏకైక మహానుభావుడు కేసీఆర్ అంటూ ప్రతి ఒక్కరు కూడా పొగుడుతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణలో అడుగడుగున పాదయాత్ర చేసి, అడుగడుగున ఆకలింపు చేసుకొని ఎక్కడ ఏ అవసరాలు తీర్చాలి, భవిష్యత్తులో తెలంగాణ విద్యుత్ రంగంలో ఏ విధంగా నెంబర్ 1 స్థాయిలో ఉండాలి, మిగులు రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలి, వెలుగు చిరుగుల రాష్ట్రంగా ఏ విధంగా నిలబెట్టాలని ఎన్నో కళలు కన్నారు కేసీఆర్ గారు. రాష్ట్రం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కళలని కూడా ఒక్కొక్కటిగా సాకారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఇది కూడా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేదు. ఒకే కంపౌండ్ లో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది దేశంలో కాదు, ఆసియా ఖండంలో ఎక్కడ కూడా మనకు కనపడదు. అంత బృహత్కరమైనటువంటి, అంత సాహసోపేతమైనటువంటి ప్రాజెక్ట్ గా మనం దీన్ని అభివర్ణించగా తప్పదు. ఎందుకంటే 30,000 కోట్ల రూపాయలతో 5,000 ఎకరాల్లో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అనేది అంత అసాధ్యం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కేసీఆర్ గారు. ఈ రోజు 2 యూనిట్లో ఈ రోజు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి జాగతికి అంకితం చేశారు రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ కూడా. ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రోజు ఏదైతే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారో మంత్రులు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పదే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ పనులు ప్రారంభమైన తర్వాత కూడా దాన్ని మూసేస్తాం, కూలగొడతామని చెప్పి పలుసార్లు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ ప్లాంట్ వల్ల ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా లాభం లేదు, పైపించు నష్టాల పాలవుతుంది. ఆ ప్లాంట్ ముందుకు పడదు, ఆ ప్లాంట్ వల్ల ఎవరికి ఎలాంటి లాభం జరగదు, ఆ ప్లాంట్ వల్ల సరతుడు కాలుష్యం అవుతుందంటూ తెలంగాణ వచ్చిన కొత్తలో, ఈ ప్లాంట్ పనులు ప్రారంభించినటువంటి కొత్తలో పదే కూడా శాపనార్థాలు పెట్టారు. కానీ ఇదే మంత్రులు ఈ రోజు హెలికాప్టర్లలో వచ్చి పోటీలు పడి ఫోటోలకు పోజులు ఇస్తూ, బట్టలు నొక్కుతూ, ఎర్ర బట్టలు నొక్కుతూ పదే రివ్యూలు చేస్తూ ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా ప్రారంభించారు, ఫోటోలకు ఎలా పోజులు ఇస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది భవిష్యత్ అవసరాలను తీర్చేటువంటి ఒక మహా బృహత్కర ప్రాజెక్ట్ గా ఎందుకు అభివర్ణిస్తున్నారు? అప్పట్లో ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్ వద్దు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నేతలు ఈ రోజు వారు ప్రారంభించడం కావచ్చు, ఏదైతే ముందు జాగ్రత్తగా కేసీఆర్ గారు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, దాదాపు 90% బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు స్విచ్ ఆన్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ముందు చూపు తోటే కేసీఆర్ చేసిందని చెప్పేసి అనుకోవడానికి ఇది ఒక నిదర్శనం కాదా? ఖచ్చితంగా సురేష్, ఖచ్చితంగా
తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో, తెలంగాణను బాగుపరచడంలో, తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా ఉంచడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. కేసీఆర్ గారు మాత్రమే ఎంతో ముందు చూపుతూ ఆలోచించి విద్యుత్ అవసరాలకు సంబంధించి మనం 24 గంటల పాటు కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం కాబట్టి రైతులకు సంబంధించి ఎలాంటి విద్యుత్ సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనమే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించుకుందాం అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఆ రోజు ప్రారంభిస్తే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్లాంట్ ను కూలగొడతాం, ఆ ప్లాంట్ ను బాంబులు వేసి కూలగొడతాం అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు మంత్రి అయిన తర్వాత పోటీలు పడి మరి ఆ ప్లాంట్ ని ప్రారంభించడంలో పోటీలు పడుతున్నారు, ఫోటోలు తీయడంలో పోటీలు పడుతున్నారు. ఈ 2 రాజుల ధోరణి అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా అప్పుడు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు అంటే ఒప్పుకున్నట్టే కదా. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చడంలో ఈ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్లాంట్ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉపయోగించింది. ఈ ప్లాంట్ అనేది దేశ అవసరాలకు సంబంధించి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి రెయిన్బోలు కూడా కృషి చేసి నిర్మించారనేది వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లే అవుతుందంటూ కూడా మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. జెన్కో అధికారులు కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జెన్కో అధికారికి తెలుసు, అక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా తెలుసు. ఈ కష్టం అంతా కూడా కేసీఆర్ గారిది, ఈ ఆలోచన అంతా కూడా కేసీఆర్ గారిది, కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారే. కేసీఆర్ గారు లేకుంటే ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి ప్రాజెక్టు ఎవరి వల్ల కూడా కాదు. 5,000 ఎకరాల్లో 30,000 కోట్లతో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒకే కంపౌండ్ లో అనేది విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు, ఆశయఖండంలో ఎక్కడ కూడా లేదు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో, దాన్ని అమలు చేయడంలో, చేసి చూపించడంలో కేసీఆర్ గారు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ ఆలోచన కూడా రాదు. సజీవ సాక్ష్యం ఏంటంటే ఇదే ప్రాంతంలో ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీలో అదే కృష్ణా నది నీటిని వాడుకొని అక్కడ ఉన్నటువంటి సహజంలో వాడుకొని వాళ్ళు సొంతంగా పవర్ ప్లాంట్ తయారు చేసుకొని సొంతంగా విద్యుత్ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏ రోజు కూడా ఏ విధంగా అయితే సిమెంట్ ఫ్యాక్టరీలు సొంతంగా పవర్ ప్లాంట్లు పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాయో అదే ప్రభుత్వ పరంగా ఒక ప్లాంట్ పెడితే, ప్రభుత్వ పరంగా నిర్మిస్తే ప్రజలకు అవసరం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన దాదాపు 40-50 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ రోజు కూడా కలగలేదు. నల్గొండ జిల్లాలో అయితే జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు, బుద్ధ సుఖేంద్ర రెడ్డి వీళ్ళందరూ మంత్రులుగా చేశారు. ఏ ఒక్కరికి కూడా ఏ రోజు కూడా ఆలోచన రాలేదు ప్రభుత్వ పరంగా ఈ ప్లాంట్ పెట్టొచ్చు, ప్రభుత్వ పరంగా నిర్మించవచ్చు, ప్రజలకు అవసరాలు తీర్చొచ్చారు. కానీ కేసీఆర్ గారికి తెలంగాణ పైన ప్రేమ ఉంటుంది కాబట్టి, తెలంగాణ పైన కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఆలోచన చేశారు, ఆలోచన అమల్లో పెట్టారు. ఏరియల్ సర్వే చేసి ఇక్కడ మన ప్లాంట్ పెడుతున్నామని చెప్పగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలను కూడా తెల్లబోయాయి. మనకెందుకు ఈ ఆలోచన రాలేదని వాళ్ళు అప్పట్లోనే వాళ్ళందరూ కూడా అనుకున్నారు. ఆలోచన వచ్చిందే మొదలు ప్లాంట్ ప్రారంభించారు, పనులను కూడా ప్రారంభమయ్యాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోమరి రోజుకు 30,000 మంది కార్మికులు పనిచేస్తూ ఆ ప్లాంట్ ని ముందుకు నడిపించారు. ఇప్పుడు 2 యూనిట్లలో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు అవసరాలు తీరుస్తా ఉంటే, రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తా ఉంటే, తెలంగాణ జిలుగుల తెలంగాణగా వెలిగిపోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మొఖాలన్నీ కూడా తెల్లబోయిపోతా ఉన్నాయి. మొఖాలన్నీ ప్లాంట్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది? దీనివల్ల ఎంత లాభం జరిగే అవకాశం ఉంది రైతులకు కావచ్చు, అలాగే గృహ అవసరాలకు కావచ్చు? ఇప్పుడు 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఆల్రెడీ ప్రారంభమైంది, నేషనల్ గ్రిడ్ అనుసంధానమైంది. మరొక 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా మరొక 6 నెలలలో 7 నెలల్లో కూడా అది కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం 5 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనేది ఈ ప్లాంట్ లక్ష్యంగా నిర్దేశించుకొని నిర్మిస్తా ఉన్నారు. బొగ్గు ద్వారా ఉన్నటువంటి కృష్ణా నది వాటర్ ని, మూసీ నది వాటర్ ని అక్కడ ఉపయోగించుకొని ఈ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా అందరూ సంతోషంగా భూములు ఇచ్చారు, అందరూ సంతోషంగా ఆ ప్రాంతంలో అందరూ కూడా సహకరించారు. దీంతోనే ఇదంతా కూడా పూర్తయిపోయిందని కూడా సర్వత్రుడు పొగుడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేదు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలన్నా, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలన్నా, ప్రజలకు కరెంట్ ఇవ్వాలన్నా కూడా ఈ ప్లాంట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో ఆసరాగా ఉంటుంది, ఎంతో ఆదరగా ఉంటుంది. ఈ ప్లాంట్ వల్లనే తెలంగాణ విద్యుత్ రంగంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది, మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండబోతుంది. మనకు సరిపోను మిగతా రాష్ట్రాలకు అమ్ముకునేంత కరెంటు కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోతా ఉందని అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక కల్పవృక్షంగా ఇది ఉండబోతోంది. తెలంగాణ ఒక మణిహారం లాగా ఉండబోతుంది సురేష్ ఇదంతా కూడా. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్న మనం. తెలంగాణలో విద్యార్థులు మరోసారి గర్జించారు. రేవంత్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం కదం తొక్కింది. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. బీసీ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగినటువంటి ధర్నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ సంఘీభావం తెలిపారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థులు పిడికిలి బిగించారు. కాలేజీ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు చెల్లించాలని సమరశంఖం పూరించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థి శాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీటు ఇవ్వాలని కోరారు. మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మరో 119 గురుకులాలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. తెలంగాణ విద్యార్థి లోకం కూడా ఈ ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు గలం విప్పారు. దీనికి సంబంధించిన ఇప్పటికే విద్యార్థులు అనేక అవస్థలు పడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూడా వ్యవహరించడం పట్ల కొంత అసహనానికి కూడా గురవుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు వేలాది మంది విద్యార్థులు తమ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి పలు పార్టీల నాయకులు కూడా మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ దాసోరు శ్రావణ్, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాపురం కృష్ణమోహన్ తో పాటు అనేక మంది కూడా ఈ ధర్నాకు కూడా సంఘీభావం తెలిపారు. ప్రధానంగా చూస్తే రాష్ట్రంలో ఆమె విద్యార్థుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎలాంటి పట్టింపులు లేకుండా కూడా విద్యార్థులను నయావంచన చేస్తుందని చెప్పేసి విద్యార్థులు కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి మనం ఈ ధర్నాలో చూసాం. ముఖ్యంగా ఇందులో ప్రధానమైన డిమాండ్స్ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో రాష్ట్ర మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని చెప్పారు. దాంతో పాటు కాలేజ్ కోర్స్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు కూడా చెల్లించాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ కూడా చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు లిక్కర్ శాఖకు మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖకు మంత్రిని మాత్రం ఇప్పటి వరకు నియమించకపోవడం పట్ల ఇది దురదృష్టం అని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క సంక్షేమ హాస్టల్స్ కు ఇప్పటికే సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి వారు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అద్దె భవనాల్లో అనేక అవస్థలు కూడా పడుతున్నామని చెప్పేసి విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వానికి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కూడా లేకపోవడం పట్ల అటు అద్దెకు ఇచ్చిన నిర్వాహకులు కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అద్దెకి ఇచ్చిన వారు చెప్పడంతో విద్యార్థులు ఎటుపోవాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులలో వెంటనే సీటు ఇవ్వాలని, లేని పక్షంలో కూడా మేము ఈ సెక్రటరీకి ముట్టడిస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో 119 గురుకులాలను వెంటనే మంజూరు చేయాలి. దీంతో పాటు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేందుకు ఆంధ్ర బనకచర్ల అడ్డుకుంటామని నినాదంతో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వి శ్రీకారం చుట్టింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్వి నాయకులు భారీగా తరలివచ్చారు. సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నదిలో తెలంగాణ 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వల్ల తీసుకొచ్చాయని బీఆర్ఎస్వీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కరపత్రాల ద్వారా వివరించారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు లొంగిపోయి లోపాయికారిగా సహకరిస్తున్నాడని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. ఢిల్లీ వేదికగా హై లెవెల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంత్ పెట్టినటువంటి సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం కానున్నదని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. సురేష్, ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో బనకచెర్ల ఏదైతే లింకు ప్రాజెక్ట్ ను రద్దు చేసి గోదావరి నదిపై తెలంగాణ హక్కులు కాపాడాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు ఏదైతే జరుగుతా ఉన్నది.
సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కూడా మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి సిర్పూర్తి, అలాగే ఆసిఫాబాద్ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ నాయకులు, అలాగే విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెలి శ్రీనివాస్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు కూడా ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో పాటు సాగునీటి రంగ నిపుణులు ఎమ్మెల్సీ ప్రకాష్ కూడా పాల్గొన్నారు. మొత్తంగా ఏదైతే ఇవాళ తెలంగాణలోని పోలవరం నుంచి పనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే గోదావరి ద్వారా అక్రమంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కూడా అక్రమంగా గోదావరి నుంచి టీఎంసీల నీటిని బనకచెర్లకు తరలించేందుకు పనుతున్న కుట్రలను దానికి సంబంధించి కూడా మొత్తంగా కూడా ఇవాళ ఏదైతే ఈ విద్యార్థి సదస్సులో విపులంగా కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. 80,000 కోట్లతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టు లింక్ ప్రాజెక్టు వల్ల ఇవాళ ఏదైతే తెలంగాణకు సంబంధించి గోదావరి ఎడారిగా మారబోతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేవలం ఒక పిల్లర్ కుంగడంతోనే మొత్తం అటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్నారం, సుందిలా ప్రాజెక్టులను కూడా ఎండబెట్టిన రేవంత్ ప్రభుత్వం బనకచెర్ల ద్వారా గోదావరి నీటిని అక్రమంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు తరలించే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టిందని మొత్తంగా కూడా ఢిల్లీ వేదికగా కూడా ఇవాళ ఏదైతే రేవంత్ తో పాటు చంద్రబాబు నాయుడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇవాళ ఢిల్లీ వేదికగా ఈ ఒప్పందంపై సంతకాలు చేసి ఇప్పుడు ఏదైతే మొత్తంగా కూడా బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అక్రమంగా నీటికి తరలించేందుకు కుట్రలు పంపుతున్నారంటూ వక్తలు కూడా ఏదైతే యువకులకు అలాగే విద్యార్థులకు అందరికీ కూడా విపులంగా కూడా వివరించడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటు తెలంగాణలోని రేవంత్ ప్రభుత్వం కూడా ఏదైతే పన్నుతున్న కుట్రలను విపులంగా కూడా వాళ్ళంతా కూడా వివరించడం జరిగింది. మొత్తంగా ఏదైతే కేంద్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ రంగాలు నాలుగు సంస్థలు కూడా ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయడం పట్ల కూడా ఇవాళ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ కలిపి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాను. మొత్తంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి చెందిన 2 కేంద్ర మంత్రులు వెంటనే ప్రధాని మోడీ తోటి మాట్లాడాలని, ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టును రద్దు చేయాలని, అలాగే కాంగ్రెస్ కు సంబంధించి ఏదైతే ఎంపీలు అటు బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంట్ లో బనకచెర్ల ప్రాజెక్టును రద్దు చేసే విధంగా కూడా వాళ్ళు పోరాడాలని, అలాగే అసెంబ్లీకి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీటి దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు కూడా వెళ్లాలంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని వక్తలు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులతో పాటు అటు యువతకు కూడా ఏదైతే ఈ సమావేశం వేదిక కూడా చెప్పడం కూడా జరిగింది. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉమేష్.